కడప జిల్లా పులివెందుల సమీపంలోని యురేనియం కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాల నిల్వ కేంద్రమైన టైలింగ్ పాయింట్ సమస్యలను నిలయంగా మారింది. దీని నుంచి వెలువడే కాలుష్యంతో చర్మ వ్యాధులు వస్తాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైలింగ్ పాయింట్లోని కలుషిత నీరు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలతో కలిసి పంట దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయని వాపోయారు. గత ప్రభుత్వం టైలింగ్ పాయింట్ సమస్య పరిష్కరిస్తామని మభ్యపెట్టిందని, కనీసం ప్రస్తుత ప్రభుత్వం అయినా టైలింగ్ పాయింట్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. పరిశ్రమలు వస్తే చుట్టుపక్కల గ్రామాలతో పాటు నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందనేటువంటిది స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు కావచ్చు, అలాగే ఎవరైనా చెప్పేటటువంటి ఒక ఆనవాయితీ. అయితే ఈ పరిశ్రమలు అనేటువంటివి ప్రజల యొక్క నిరుద్యోగ సమస్య అటు ఉంచితే ప్రజల దృష్టిలో ఉండేటటువంటి ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతము యురేనియం కర్మాగారంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. టైల్ పాండ్ ఏదైతే ఉందో ఈ టైల్ పాండ్ దగ్గర ఉన్నాం. ఈ టైల్ పాండ్కు సంబంధించి యురేనియంలో ఏదైతే ఉందో ముడి యురేనియంను శుద్ధి చేయగా వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో అది టైలింగ్ పాండ్కు వచ్చేటటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము స్క్రీన్ పైన టైలింగ్ పాండ్కు సంబంధించినటువంటి ఏదైతే టైలింగ్ పాండ్ ఉందో దాన్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యురేనియం కర్మాగార సమీపంలో ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. అన్న చెప్పండి, ఏంది ఈ టైలింగ్ పాండ్తో మీకు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? అయితే ఈ యురేనియం కర్మాగారం వల్ల మీకు మీ గ్రామానికి కావచ్చు, మీ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు కావచ్చు, ఏ విధంగా సమస్యలు అనేటువంటివి ఉన్నాయి? నా పేరు శ్రీనివాసులు, కేకే కొట్టాల. దాదాపు 2017 నుంచి మాకు సమస్య తీవ్రంగా ఉంది. తర్వాత సమస్య తీవ్రంగా ఉందండి. బోర్లలో నీళ్ళు కల్తీ వస్తా అంటే ఆ సమస్య కనుక్కొని పంట లేకుండా పోవడం వల్ల మేము అధికారులను అడిగినాము. అధికారులను అడిగితే అది మా వల్ల కాదు అని ఎంత వాళ్ళు వీళ్ళు మిల్చగచ్చి శాస్త్రవేత్తలు నీళ్ళు మిల్చగచ్చి లేదు అది ఇది అని చెప్పేశారు. లేదు అని తర్వాత మన ఏరియా వాళ్ళ మానవ హక్కులు వచ్చి దాన్ని చెకప్ చేసి దాంట్లో ఫుల్ రేడియేషన్ మీకు ఎక్కువ ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత బోర్లు అన్ని కల్తీ అయిపోయి బోర్లలో పంట రాకుండా పోవడము, మొత్తం పంటలంతా ఇది అయిపోవడము, ఏం వేసినా మొత్తం బోర్లు పైపులు తినిపోవడము చేయడం అని జరిగి ఇప్పుడు బోర్లు ఖాళీ తీసి పక్కన పెట్టడం జరిగింది. 2015 నుంచి మేము ఇది చేస్తా అంటే అది చేస్తాం ఇంత చేస్తామని అని కట్ట 2018లో మొదలు కట్ట ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అప్పుడు పోతే కలెక్టర్ వాళ్ళంతా వచ్చేసి చెప్పి ఏదో ఇది ఖచ్చితంగా చేయాలమ్మా, ఇది చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, కట్ట పెంచుకోవాలని చెప్పినారు అప్పుడు కలెక్టర్. అప్పుడు తిన్నాము. మళ్ళీ తర్వాత కొన్ని నాలుగు తర్వాత మళ్ళీ కట్ట హైట్ పెంచాలని మళ్ళీ వచ్చినారు. మళ్ళీ వచ్చి అప్పుడు మళ్ళీ మేము ఒప్పుకోకుండా మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్, దీనికి సమస్యగా ఉందంటే ఆ సమస్యలు ఏమి లేకుండా చూస్తామని మళ్ళీ కలెక్టర్ అధికారులను అప్పుడు ఉన్నప్పుడు వచ్చి నేను 6 నెలల్లో మీకు సమస్య క్లియర్ చేస్తాను, సంవత్సరం 6 నెలల కల్లా మీ ఉద్యోగాలు ఇప్పించి అన్ని చేస్తామని ఆ రోజు ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఏదో ప్రజలు చేయడము, వాళ్ళు పనులు చేసుకోవడము, మమ్మల్ని గాలికి వదిలిపెట్టడము జరుగుతుంది. ఏ అధికారి సరిగా పనిచేయడం లేదు. ఈ టైలింగ్ పాయింట్తో మీ సమస్య అంటే ఎట్లా ఏ విధంగా దీనివల్ల సమస్య? టైలింగ్ పాయింట్ వల్లనే రోగాలు దుమ్మంతా నిండుకొని నీళ్ళు పోతున్నాము, ఇవన్నీ ఉండేదాన్ని ఈ పంటలు రావడంలే, బయటకు పోయి చేసుకుంటున్నాం, ఊళ్ళో తింటున్నాం, ఎవరు పలకడంలే. దానికి పరిష్కారం చేయమని మేము కూడా అడుగుతున్నాం. ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, గవర్నమెంట్ కొనలేకుంది. ఇచ్చేదానికి మాకు ఉద్యోగాలు కావాలా, ఈ భూములు తీసుకొని పోయి మేము అక్కడ అడుక్కుంటాం. పోయి ఊరు తీసుకుంటే కొద్ది ఇండ్లు కట్టేయాలా, క్వార్టర్స్, భూములు తీసుకున్నాక ఉద్యోగాలు వెళ్ళా. ఆ పైన ఇంటికి ఉద్యోగం అంటే ఎవరైనా బతకగలుగుతారు. ఇంకా అక్కడ పోయి ఏమి అడుక్కు తింటారా? ఏం లేదు, ఉండేటన్నీ తీసుకున్నాం పోతున్నాం. ఇంకా అప్పుడు ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు వేయలేమంటున్నారు వాళ్ళు. ఇకపోతే ఎట్లయితుంది ఇవ్వాలా అని పట్టుకున్నాం. దీనివల్ల మాకైతే పెద్ద అయిపెట్టే, పిల్లలకి అయిపెట్టే, పెద్దవాళ్ళకి అయిపెట్టే, ఆడవాళ్ళకి కూడా అయిపెట్టే. ఎట్లా ఇది మీరు ఏ విధంగా దీని సమస్య పరిష్కారం ఎట్లా ఏ విధంగా కోరుకుంటున్నారు? ఈ విధంగా ఏం లేదు సార్, ఇది ట్రైనింగ్ వాళ్ళు మొదలుపెట్టిన నుంచి మేము ఏమలే మాకు తెలియదు కానీ ఫస్ట్లో అది ఏమలే ఎక్కడో అని చెప్పి అనుకున్నాం మేము. అట్లా అది ఏమైంది, ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత అందరికీ నవ్వులు ఎత్తుకోవడము, కీళ్ళ నొప్పులు, పంటలు. ఈ ట్రైనింగ్ వాములో నీళ్లు మొత్తం ఈ ప్రాంతం అంతా కుట్టాలి కదా, ఈ ప్రాంతం అంతా మొత్తం బోర్లలో ఉత్పత్తి అవుతున్నాయి లోపల. ఆ నీళ్లు పంటలు పెట్టుకున్నామంటే మామూలుగా పంటలు పెట్టినప్పుడు కనపరాదు. పంటలు అంతా ఆరిపోయిన 1 గంట 2 గంటలు ఆరిపోయిన తర్వాత తెల్లగా సున్నం పూసినట్టు మొత్తం అంతా భూమి అంతా తెల్లగా వస్తుంది. ఆ ఏటుకు ఇక్కడ శనక్కాయ కానీ, అరటి కానీ, వంకాయ కానీ, మామూలుగా శనక్కాయ కానీ ఏమే కానీ పండడం లే. ఈ కొట్టాల గ్రామం, కేకే కొట్టాల గ్రామం సంబంధించి దానికి మామూలుగా 1 ఎకరా కూడా పంట ఇక్కడ పంటలు తీసేది లేదు. వేరే ఊళ్ళో పోవడము, ఆటో బాటకు తీసుకొని అక్కడ కూలీ చేసుకోవడము, వచ్చి కొట్టాల్లో సంసారం చేస్తున్నాము.
మమ్మల్ని పంపించే వాళ్ళు లేరు. మేము ఏమనంతా ఇక్కడ వచ్చినా అంటే మామూలుగా ఇంతకుముందు మామూలుగా ప్రభుత్వం మామూలుగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేది కదా, ఆ టైంలో అంతా మా ఇష్టం వచ్చినట్టు పోరాడి మామూలుగా మేము ధర్నాలు చేసినాం. ధర్నాలు చేసినట్టే అందరికీ మామూలుగా పోలీసు వాళ్ళు వచ్చేది, అని మోకాలు మోసేది, కొట్టేది, లోపల వేసేది, వాయిదాలు తిరుక్కుంటా చేసుకుంటా ఉన్నాం. ఉండిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎవరు చేస్తారులే అని చెప్పి పూర పడుదల పట్టినాం. మేము పడుదల పట్టినా కూడా రేపు మాప అంటున్నారు, కానీ మమ్మల్ని ఎవరు న్యాయం చేసింది లేదు, మమ్మల్ని కాపాడిన లేడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. యురేనియం కర్మాగారం నుంచి ముడి యురేనియంను శుద్ధి చేసేటటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి వృధాగా వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో అదంతా కూడా యాష్పాండ్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల వచ్చేటువంటి పరిస్థితులలో పంట దిగుబడి తగ్గడంతో పాటు దీనివల్ల స్థానికంగా సమస్యలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ టైల్ పాండ్ నుంచి వచ్చేటటువంటి వృధా ఏదైతే ఉందో ఆ వృధా నీటితో వచ్చేటువంటి సమస్యలతో పాటు మరిలో ఈ టైల్ పాండును ఎక్స్టెన్షన్ చేసి యురేనియం కర్మాగారాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారనేటువంటిది కూడా మాకు చెప్తున్నారు. దీన్ని అన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా పలుమార్లు అధికారుల దృష్టి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రస్తుతం ఈ ప్రభుత్వమైనా కూడా ఈ యురేనియం కర్మాగారం నుంచి వ్యర్థాల టైల్ పాండు యొక్క సమస్యను పరిష్కరించి మా కనం కింద కొట్టాలతో పాటు మిగతా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడంతో పాటు పండించే పంటలలో దిగుబడి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.